సో వెల్కమ్ బ్యాక్ టు వీడియో. మన వీడియో కంటిన్యూ అవుతుంది. సో అందరు ఇక్కడనే ఆగి మేకలు ఇంకా కోడి అనుకుంటున్నారు. ఇంకో చాలామంది ఏమో ఇక్కడనే ఇంకా మెయిన్ షాప్ అని ఉంటుంది. ఇంకా లోపల అడవి పోతే అన్ని పెద్ద దుకాణాలు ఏమి ఉండవు కదా. సో మనం ఇంకా అడవి లోపలికి మేము కూడా బయలుదేరాము. దీనికి ముందు ఒక వీడియో ఉంది, మీరు చూడని వాళ్ళు ఉంటే అది కూడా ఒకసారి వీడియో చూడండి. దాని కంటిన్యూషన్ ఈ వీడియో. మనకి ఎట్లా వెళ్ళంగానే రోడ్ అంతా డైవర్ట్ చేసారు పోలీసు వాళ్ళు. ఓల్డ్ రూట్ అయితే కాదు, ఇప్పుడు కొత్త రూటు అంతా కన్స్ట్రక్షన్ బాగా అవుతుంది కాబట్టి డైవర్ట్ చేశారు, ట్రాఫిక్ ఏం కాకుండా. సో వెళ్ళంగానే ఈడ కూడా మనకి వాగు ఉంది, జంపంగా వాగుది, అప్పర్ పార్ట్. ఇవన్నీ నీళ్ళంతా బాగుంది. సో ఇది కిందికి పోతుంది నీళ్ళు, జంపంగా వాగు సైడ్కి. మనం సీదా గుడికి వెళ్దాం. ఇవన్నీ అడవి ప్రాంతాలే అండి. సో ఇక్కడ మన ట్రైబల్ ఇల్లు అనుకుంటా. సో మేము అట్లానే స్ట్రైట్ డైవర్ట్ చేసారు. ఏం మ్యాప్ ఏం అర్థమవుతుంది, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది రోడ్డు. సో ఫైనలీ మేడారం గుడికి నియర్ బై వచ్చాము. ఇదంతా కన్స్ట్రక్షన్ అంతా బాగా జబర్దస్త్ స్పీడ్లో నడుస్తుంది. ఇక్కడ చాలా ఫ్రిడ్జ్లు అయితే ఉన్నాయి, అన్ని మజా కంపెనీ, కోకోకోలా కంపెనీలో అది మొత్తం ఫ్రిడ్జ్లు అయితే ఫుల్ నిండి ఉంది. సో ఫైనల్ ఇక్కడికి వచ్చాము. కొంచెం కన్ఫ్యూజ్ మాకు అయింది, దారి తప్పినట్టు అనిపిస్తుంది. ఒకసారి అడుగు కనుక్కొని చూసాము. మేము రాంగ్ సైడ్ వెళ్తున్నట్టు మాకు కొంచెం డౌట్ వచ్చింది. మేము తప్పినామండి దారి, మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళాలా. కొంచెం కన్ఫ్యూజ్ అయింది రోడ్. సో ఇక్కడ నన్ను అడిగి ఇంకా మేము రిటర్న్ బయలుదేరాం. యాక్చువల్లీ క్రాస్ నుంచి మేము లెఫ్ట్ తీసుకోవాలా, కానీ మేము రైట్ తీసుకొని స్ట్రైట్ వచ్చేసినాము. సో అట్లా మేము దారి తప్పాం. సో రిటర్న్ మళ్ళీ వెళ్తున్నాం మేము. ఎవ్రీ టర్నింగ్ పాయింట్స్లో మన పోలీసు వాళ్ళు పెట్టారు, సో పెట్టి పోలీసు వాళ్ళు ఉన్నారు, మళ్ళీ మనం డైవర్ట్ చేస్తారు. కన్స్ట్రక్షన్ అవుతుందిగా, సో అందుకే నేమ్ బోర్డ్స్ అవి ఇంకా అన్నీ పెట్టలేనట్టున్నారు. సో మేము ఆల్మోస్ట్ నియర్ బైకి వచ్చేసాము, గుడికి నియర్ బైలో వచ్చేసాము. బండి ఇంకా పార్కింగ్ పెట్టి దర్శనంకి వెళ్ళాలా. సో మాకు బండ్లో ఇద్దరు ఆడారు, చూపిమంటారు మా ఫ్రెండ్స్. మా ఒక ఫ్రెండ్కి మొక్కు ఉండే, సో ఆయన కోరుకుంటూ 2 కోడ్లు అని ఇస్తా అని చెప్పేసి దానికోసం 2 కోడ్లు పోయి కూడా కొనుక్కున్నాం. ఫైనల్లీ మేము గుడి కాడికి వచ్చినాము. ఫుల్ ట్రాఫిక్ ఉంది. బండి పార్క్ చేసినాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. గుడికి నియర్ బై మనకి పార్కింగ్ దొరికింది. సో బండి ఎడబెట్టి ఇంకా కోడ్లను తీసుకొని గది కాడికి వెళ్దామని బయలుదేరాము. అన్ని దుకాణాలు బాగున్నాయి. అన్ని దుకాణాల ముంగడ మన త్రాసులు ఉన్నాయి బంగారం చొక్కడానికి. ఇక్కడ బంగారం బెల్లంని మనం బగారం అంటాంగా, అమ్మవారికి ఇవ్వడానికి అందరు మొక్కుకొని బెల్లం కొంతమంది మన సిటీకి వెళ్ళి పట్టుకొస్తారు, కొంతమంది ఇక్కడ కొనుక్కొని అమ్మవారికి ఇస్తారు. సో ఇక్కడ ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. సమ్మక్క సారక్కది, జై బోలో సమ్మక్క సారక్కకి జై. సో మేము కూడా ఇంకా దర్శనంకి వెళ్తూనే ఉన్నాం. సో అందరు బంగారం తీసుకొని అమ్మవారి దగ్గర గది పైకి వెళ్తున్నారు. సో మనం కూడా వెళ్దాం. ఈసారి కొత్తగా ఇన్స్టాల్ చేసారు ఇవన్నీ, కోయా లాంగ్వేజ్ వాళ్ళ కల్చర్ అవన్నీ ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. సో అది కూడా మనకి ఇక్కడ అట్రాక్షన్ ఈసారి పెట్టేది. ఇంకా మనం లోపలికి వెళ్దాం. మేము ఫైనల్లీ ఇంకా గది కాడికి వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాము. ఇక్కడ మొత్తం 4 గద్దీలు ఉంటుంది. సమ్మక్కది, సారాలమ్మది, మరి గోవిందరాజులు సమ్మక్క వారి హస్బెండ్, మరి పడికింతరాజు మన సారాలమ్మవారి హస్బెండ్. సో 4 గద్దీ ఉంటుంది. 4 గద్దీ దగ్గర మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలా. ఇక్కడ చూడొచ్చు, అందరూ వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. అందరూ బంగారం ఇచ్చి మరియు సీరలు పెట్టి, కొంతమంది మన పసుపు అవి కుంకుమ తీసుకొచ్చి ఇస్తున్నారు, కొంతమంది ఒడి బియ్యం తీసుకొని వస్తారు. సో ఎవరేం మొక్కుంటారు అమ్మవారికి అన్ని తెచ్చి వాళ్ళు ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారు.
ఇది మన సమ్మక్క గద్ద అండి. ఇంకా మన సారలమ్మ గద్ద దగ్గరికి వెళ్దాము. సో ఇక్కడ కోడిని చూసారా, అమ్మ దగ్గర కోడి ఉంది. మనకి దిష్టి దోషాలు ఇట్లా దోషాలు ఏమైనా ఉంటే కోడిని ఇక్కడ ఎగిరేయాలా, ఎగిరేస్తే మనకి మన దోషాలన్నీ మారుతాయని ఒక నమ్మకం. మా దగ్గర ఉన్న కోడ్లు అయితే ఇది మేము మొక్కు తీసుకోవడానికి వచ్చాం కదా, మేము తీసుకొని వెళ్ళిపోతాం. మనం ఇక్కడ 50 రూపాయలు ఇస్తే అమ్మ ఇట్లా కోడిని మా దగ్గర ఇట్లా ఎగిరేసుకోవచ్చు. ఇది సారాలమ్మ గద్దె అండి. అమ్మవారి ప్రసాదం పంచుతున్నారు, అదే బంగారం నాకు కూడా తీసుకున్నాం. నాలుగు గద్దె దగ్గర వెళ్ళి దర్శనం అయితే బాగా అయిందండి. చాలా దర్శనం మంచిగా అయింది. సో మనసు అంతా మంచి సంతోషంగా ఉండే. సో ఇక్కడ ఇంకోటి క్యూఆర్ కోడ్ పెట్టి మనకి మనం యూపీఐ నుంచి మనం డొనేషన్ కూడా చేసుకోవచ్చు గుడికి. గుడికాడ చాలాసేపు టైం స్పెండ్ చేసినాము. ఇంకా మేము బయటకు వచ్చేసాము. బయట రాగానే ఒక నెమిలి ఇది దొరికింది, 20 రూపీస్ అంట అమ్ముతారు. సో అదొకటి తీసుకొని ఇంకా మేము బయటకు వచ్చాము. ఇంకా అన్నం తినాలా. మా వాళ్ళు ముందే వెళ్ళిపోయారు, వాళ్ళు కోడి కోసిరు కదా, సో దాన్ని క్లీన్ చేసి అందుకు వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. సో మేము వెళ్ళే వరకు ఇంకా ఫైనల్ టచ్లో ఉంది. ఇంకా తీసుకొని పోయి ఉండాలా, ఇంకా తినాలా. ఇది మనం పొద్దుగాల తీసుకున్న కళ్ళండి. ఇంకా ఏం మూత ఎట్ట పెట్టలేదు, జాగ్రత్త తీసుకొచ్చినాము. ఏం పొంగలే, సేఫ్ ఉంది. ఇంకా మేము మంచి జగ చూసిపోయి అన్నం వండుకొని తినాలి. ఇంకా మేము కార్లో చాలాసేపు తిరిగినామండి, మంచి స్పాట్ చూద్దామని. సో ఫైనల్ ఇక్కడ దొరికింది. ఇక్కడైతే ఎవరు లేరు, కొంచెం కామ్ ఉండే. సో మామూలు కుకింగ్ స్టార్ట్ చేసారు. అయితే మేము ఏం అనుకున్నాం, కుకింగ్ అయ్యే టైం లోపల మేము బయకపేట పోయి సమ్మక్క వారి ఇల్లు ఉంటుంది ఆడ. సో అది చూసుకొని వద్దామని మేము డిసైడ్ అయ్యి మేము బయలుదేరినాం. బయకపేట ఇక్కడికి జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి వద్దామని మేము డిసైడ్ అయినాం. వెళ్తుంటే పోలీసు వాళ్ళు ఆపారు, కాన్వాయ్ వస్తుంటే. మేము సీతక్క అనుకున్నాము, కానీ సీతక్క కాదు, పోలీసు ఆఫీసర్ ఉండే. సో అది వెళ్ళి ఇంకా మేము సీదా బయకపేట స్టార్ట్ అయినాం. రోడ్ అన్నీ బాగుందండి, వ్యూ కూడా ఈ ఏరియాలో బాగుంది. ఈ రూట్లో మొత్తం అడవి లోపల ఉంది. సో మనం ఇట్లా వెళ్తాం మనకి బయకపేట ఒక 15 కిలోమీటర్స్ మన మేడారం నుంచి. ఇదే బయకపేటలో బోర్డు కనబడుతుంది. సో ఇది ఒక స్కూలు, గవర్నమెంట్ స్కూల్. ఆ స్కూల్ దాటంగానే మనకి ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది, లోపలికి వెళ్ళాలా.
హార్డ్లీ ఒక 500 మీటర్స్ లోపల రాగానే మనకి ఊరు లోపల రాగానే అమ్మవారి ఇల్లు మనకు కనబడుతుంది. ఇక్కడ బోర్డు కూడా ఉంది. సో బోర్డు చూసుకొని మీరు ఫాలో కావచ్చు. కారం ఇంటి ముందు వరకు వెళ్తా అంటే రోడ్ బాగానే ఉంది, పెద్దగా ఉంది. సో మేము బండి పార్క్ చేసి ఇదంతా ముగ్గంతా వేసారు. ఇదే అండి మన సమ్మక్క వారి ఇల్లు. సో చిన్నప్పుడు సమ్మక్క ఇక్కడనే ఉండేయంట. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇవ్వండి ఇదే ఇల్లు సమ్మక్కది. లోపల చూసాం మనకి ఇక్కడైతే పాము పుట్ట ఉంది, మరియు అమ్మవారిది పీట ఉందంట. సమ్మక్క వాడే పీట అంట అది. అది కూడా మనకి ఇక్కడ ఇంట్లో దర్శనం చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ మీరు ఇక్కడ వస్తే ఇది మిస్ చేయకండి. మేడారం వస్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్. జేబులో సమ్మక్క తల్లికి జై మంచి మొక్కినండి. ఇక్కడ మొక్కి ఇంకా బయటికి వెళ్దాం అనుకుంటున్నా. ఇది పైన ఏరియా. సో ఇది అమ్మవారు వాడిన సామాన్లు అవన్నీ ఉంటాయి, భద్రంగా దాచారు. ఇల్లు కూడా అంతా బాగా మంచిగా మెయింటైన్ చేసారు. సో డెఫినెట్లీ వచ్చి అయితే ఇక్కడైతే విజిట్ చేయండి. ఈ ఊరి బ్యాక్ సైడ్లోనే మన దేవరగుట్ట బావి ఉంటుందండి, సమ్మక్కది బావి అది. మన మేడారంకెళ్ళి బయ్యక్కపేట రాగానే ఫస్ట్ మనకు కనబడేది గద్ద అండి. ఇది ఇక్కడ కూడా 3 గద్ద ఉంటుంది మన సమ్మక్క సారక్కది. సో ఫస్ట్ మన మేడారంలో జాతర అయినాక వారం తర్వాత ఈడ కూడా జాతర అవుతుంది. సో అప్పుడు ఈ గ్రామస్తులంతా ఇక్కడ జాతర జరుపుతారు. ఇప్పట్లో కూడా మన మేడారం జాతర స్టార్ట్ అయ్యే ముందు అమ్మవారు మన దేవరకొండ బావి ఉంచి ఈడికి వస్తుంటే గద్ది ఈడకల్లే మన చిలకల గుట్టకి అమ్మవారు వెళ్తారంట. మన కుంకుమపర్ణిలాగా అమ్మవారు ఎక్కడ వెళ్ళి వెళ్తారు కదా. సో ఇక్కడికి వెళ్ళి అమ్మవారు వెళ్తారని ఒక నమ్మకము. మీరు మేడారం వచ్చినప్పుడైతే ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మేము ఎక్కడి నుంచి ఇంకా జంపన్న వాగు మరియు చిలకల గుట్టకి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. గూగుల్ మ్యాప్ వేసుకొని వెళ్ళినాం. కొంచెం ముందు వెళ్ళంగానే మనకి మళ్ళీ పోలీసు రోడ్ అంతా కొత్త వేసారు కాబట్టి మళ్ళీ డైవర్ట్ చేసారు. సో అడవికల్ కొత్త రోడ్ వేసారు. ఇలా మా మ్యాప్ అయితే ఈ రోడ్ చూపిస్తలేదు, కొత్త రోడ్ అండి. సో మేము ఇట్లనే రోడ్ ఫాలో అయ్యకుండా మెల్లగా అడవి లోపలికి వచ్చి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ అడవి దాటి రాగానే మనం రిటర్న్ మళ్ళీ మేడారంకి వచ్చేసినాము. మేడారం ఇటు సైడ్ వేరే సైడ్ వచ్చాము. పొద్దుగలైతే ఇట్లా రాలే మేము. ఇది పాత మెయిన్ రోడ్ అది. ఇక్కడ కూడా అంతా మట్టి రోడ్ అంతా వేస్తారు. మేడారం మెయిన్ కమాండ్గా మనకు కనబడ్డది. దాటగానే మనకు జంపంక వాగు ఉంటుంది. ఇదే అండి మన జంపన్న వాగు. ఈడంతా కన్స్ట్రక్షన్, ఈడ కూడా అంతా కన్స్ట్రక్షన్ చేస్తారు. చిలకల గుట్టకేమో మ్యాప్ వేస్తే అంతా అర్థమవుతలేదు, మ్యాప్లో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. సో ఇక్కడ అడిగి వెళ్ళాలా. సో ఈ వాగు కనబడుతుంది. వాగుకెళ్ళి మనం లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్ ఇంకొకటే రూటు సీదా చిలకల గుట్టకి వెళ్తాము. ఈ మన జంపంక వాగు ఇక స్ట్రైట్ వెళ్ళిపోవాలి. దీన్ని డెడ్ ఎండ్లో ఉంటుందండి మన చిలకల గుట్ట. సో మన చక్కగా లోపల డెడ్ ఎండ్కి రాగానే మనకి గుట్ట కనబడుతుంది. ఇదండి చిలకల గుట్ట. సో మీకు ఆడకలి ఒక వాటర్ ట్యాంక్ కూడా ఉంది చూడు. వాటర్ ట్యాంక్ కూడా మీకు ఆడ మన జంపంక వాగులు కనబడుతుంది. సో దాన్ని చూసుకొని వీడికి వస్తే ఇదే మన చిలకల గుట్ట. ఇక్కడ మనకి ఒక నీళ్ళది ఉంటుంది, కొండ మధ్యలోకి నీళ్ళు వస్తుంది. సో అది కూడా ఒక స్పాట్ అండి ఇది. వన్ మోర్ స్పాట్ మిస్డ్ బై. చల్లగా ఉందండి నీళ్ళు. కొండ మధ్యలో కలుస్తుంది కదా అది. హాట్ ఉంది, హాట్ స్ప్రింగ్. ఇది మాకు గరం ఉంది మళ్ళీ నీళ్ళు. ఇలా చిలకల గుట్ట వాటర్.
మేమైతే డబ్బాల నీళ్ళు నింపుకున్నాం, ఇంకా మేము రిటర్న్ బయలుదేరుతున్నాం. మేము పొద్దుల బండి పెట్టాం కదా, అక్కడి నుంచి 1 కిలోమీటర్ ఉండే చిలకల గుట్ట, మాకు తెలియలే. మేము ఇప్పుడు తిరిగి వస్తుంటే మాకు జర రూట్ అంతా అర్థమైంది. సో ఇంకా మేము బయలుదేరుతాము. మా ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళి ఆడ ఫుడ్ తినేసి ఇంకా మేము బ్యాక్ టు హైదరాబాద్ స్టార్ట్ అవుతాం. ఫ్రెండ్స్ ఫోన్ చేసి షాప్లోకి వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకురమ్మన్నారు, నీళ్ళు అవన్నీ. ఇంకా ప్రతి దుకాణంలో బియరు ఇంకా లిక్కర్ అవన్నీ అమ్ముతారు. సో ఫుడ్ అంతా తినేసి మేము అంతా ప్యాకప్ చేసుకొని ఇంకా మేము బ్యాక్ టు హైదరాబాద్ స్టార్ట్ అయినాము. సో వీడియో ఇక్కడ వైండ్ అప్ చేస్తున్నాండి. సో వీడియో అందరూ నచ్చితే జర లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.